హాయ్ హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు శ్రవంతి డైలీ లాగ్స్. ఇప్పుడు చేస్తున్న కర్రీ మటన్ కర్రీ అండి. చాలా టేస్టీగా సింపుల్ రెసిపీ చేస్తున్నాను. 1/2 కిలో మటన్ తీసుకున్నా. నేను కావాల్సిన పదార్థాలు చూపెడుతున్నా మీకు. ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లిపాయల పేస్టు, ధనియాల పౌడరు, మసాలా పౌడరు, 2 దాల్చిన చెక్క, 2 లవంగాలు, 1 ఇలాచి, 3 టమాటాలు, 2 ఉల్లిపాయలు, 6 పచ్చిమిర్చి, కావాల్సినంత కొత్తిమీర. చూసారు కదండి. స్కిప్ చేయకుండా వీడియో మాత్రం చూడండి, ఎండ్ వరకు చూడండి. తర్వాత 1 గిన్నె తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ అనేది నాన్ వెజ్లోకి కొంచెం ఎక్కువ ఉండాలండి, తక్కువ ఉంటే బాగోదు. ఆయిల్ హీట్ అయ్యేంత వరకు చూసుకోవాలి. ఇప్పుడు చేస్తున్న రెసిపీ వచ్చేసి, మీరు మంచి మంచి కర్రీ పాయింట్స్లో కానీ తర్వాత పెళ్ళిళ్ళ కానీ టేస్ట్ చేసే ఉంటారు కదా మటన్ కర్రీ అనేది. ఆ విధంగా నేను చేస్తున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు అనేటివి తొందరగా మగ్గిపోవడం కోసం కొంచెం అంత సాల్ట్ వేసుకోవచ్చు. అలాగే ఉల్లిపాయలు అనేటివి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి, పచ్చిగా ఉండకూడదండి. తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నా నేను. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత 2 లవంగాలు, 2 దాల్చిన చెక్క, 1 ఇలాచి వేసుకుంటున్నాను. ఎక్కువ వేసుకోవట్లేదు. మసాలాలు వేసుకున్నా సరే అండి, ఇలా విడివిడిగా వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి కలిపేసుకుందాం. మటన్ అనేది కుక్కర్లో కాకుండా ఇలా డైరెక్ట్గా చేసుకుంటే బాగుంటుంది. బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదండి, చూసారు కదా. ఇప్పుడు అల్లం వెల్లిపాయల పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లిపాయల పేస్ట్ అనేది ఫ్రెష్ది వేసుకుంటున్నా నేను. ఈ పేస్ట్ అనేది కొంచెం కరెక్ట్గా వేసుకోవాలండి, లేకపోతే కర్రీ అనేది కొంచెం నీసు వాసన లెక్కన వస్తుంది కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఒక్కసారి కలిపేసుకోవాలి, కలుపుతూ ఉండాలండి. ఈ పేస్ట్ అనేది కూడా బ్రౌన్ కలర్ రావాలి, అలాగే పచ్చివాసన కూడా పోవాలి. గిన్నెకి అంటుకోకుండా మాడిపోకుండా చూసుకోవాలి. మటన్ కర్రీ అనేది చికెన్ కర్రీ కంటే హార్డ్ అని అనుకుంటారు, అలా ఏం కాదండి. చాలా అంటే చాలా సింపుల్, ఎవరైనా చిటికలో చేసేయచ్చు. ఇలా ఒకసారి కలిపేసుకోండి. పచ్చివాసన పోయింది, బ్రౌన్ కలర్ కూడా వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి మటన్ వేసుకుంటున్నాను. మటన్ వేసినప్పుడు అందులో సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకోవడం వల్ల మటన్లో ఉన్న వాటర్ అనేది బయటికి వచ్చేసి ఆ వాటర్లో పాటు మటన్ చక్కగా ఉడుకుతుంది. మళ్ళీ చెప్తున్నానండి, కుక్కర్లో కంటే ఇలా డైరెక్ట్గా కర్రీ చేసుకుంటేనే బాగుంటుంది. ఒకవేళ టైం లేకపోతే కుక్కర్లో వేసుకోవచ్చు. ఇలా కలిపేసుకొని ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. మూత పెట్టేసుకోవాలండి. చూసారు కదా, వాటర్ చక్కగా వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం పసుపు వేసుకుంటున్నా నేను. పసుపు అనేది కొంచెం తక్కువ వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోవడం వల్ల పసుపు స్మెల్ అనేది వస్తుంది. అలాగే ఎంత కారం వేసుకున్నా కానీ కర్రీ అనేది వైట్గా అనిపిస్తుంది. అందుకే చిటికడి పసుపు వేసుకుంటే చాలు. ఇలా ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టుకోవాలి. ఏదైనా స్టెప్ బై స్టెప్ చేసుకుంటేనే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి, ఏ కర్రీ అయినా సరే. చూసారు కదా, ఆయిల్ అనేది చక్కగా వచ్చింది. నెక్స్ట్ మనము టమాటాలు వేసుకుంటున్నాను. టమాటాలు అనేటివి మంచిగా కుక్ అవ్వడం కోసం సాల్ట్ వేసుకోవచ్చండి, తొందరగా మగ్గిపోతుంది. సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి మూత పెట్టుకోవాలి. ఏదైనా కానీ
సరిగా కుక్ అవ్వకుండా చేశారంటే టేస్ట్ అనేది బాగోదు. కాబట్టి ఏదన్నా పర్ఫెక్ట్గా ఉడికిన తర్వాతే ఏదన్నా కానీ వేసుకోవాలి. చూసారు కదా, సాల్ట్ వేసాను. సాల్ట్ వేసి మూత పెట్టుకొని 1 నిమిషం పాటు ఉంచుకొని తీసేసుకొని ఇలా కలిపేసుకోవాలి. మీరు కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి మటన్ కర్రీ రాని వాళ్ళు. ఇప్పుడు కారం యాడ్ చేస్తున్నాను. కారం అనేది నేను 2 టేబుల్ స్పూన్ అండ్ కొంచెం వేస్తున్నాను. మీరు స్పైసీ ఎక్కువ తినే వాళ్ళనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినే వాళ్ళనుకుంటే తక్కువ వేసుకోవచ్చు. కారం వేసినప్పుడు చూసుకోవాలండి, ఎందుకంటే కారం వేసిన తర్వాత తొందరగా గిన్నెకి అంటుకుంటుంది. తర్వాత ధనియాల పౌడరు, మసాలా పౌడరు వేసుకోవాలి. నేనైతే ఇంట్లో చేసినటువంటి మసాలా వేస్తున్నాను. మీకు అలా మసాలా లేనట్లయితే మటన్ మసాలా ప్యాకింగ్లో వస్తుంది కదా, అది కూడా వేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత కొత్తిమీర వేసుకుంటున్నాను. కొత్తిమీర అనేది ఎప్పుడన్నా వేసుకోవచ్చు, మటన్ వేసిన తర్వాత ఏమన్నా వేసుకోవచ్చు, లాస్ట్లో కూడా వేసుకోవచ్చు. వేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. చక్కగా ఉడికిపోయిందండి పీసెస్ అనేటివి కూడా. అంతేనండి, ఇంకేముంది, ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ రెడీ. ఇలా వేడివేడి అన్నంలోకి వేడివేడి మటన్ కర్రీ వేసుకొని తింటే ఎంతో రుచిగా ఉంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేసి చెప్పండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, మటన్ ఇష్టం లేని వాళ్ళు కూడా ఏం చక్కగా తింటారు. స్టెప్ బై స్టెప్ చక్కగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ కాంబినేషన్లోకి నేను సాంబార్ కూడా చేశాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.